శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులు నాగశిలలు తీసుకురావడంతో కలకలం రేగింది. దీంతో ఆలయ భద్రతా వ్యవస్థ వైఫల్యంపై మరోసారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు రాతితో చేసిన 2 నాగశిలలను 1వ గేటులో భద్రతా వ్యవస్థ తనిఖీలను తప్పించుకొని ఆలయంలోకి ప్రవేశించారు. అంతేకాదు మండపంలో నాగశిలలను పెట్టి సర్పదోష నివారణ పూజ చేశారు. ఆ తర్వాత మహాద్వారం వద్ద ఆలయంలో ప్రవేశించి సమయంలో హోంగార్డులు గుర్తించారు. నాగశిలను స్వాధీనం చేసుకున్నారు. 1వ గేటు రాహుకేత పూజ మండపాల వద్ద భద్రతా వ్యవస్థ వైఫల్యంపై ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలయ భద్రతా వ్యవస్థ పటిష్టం చేశారు. కానీ ఇటీవల సిబ్బందిని మళ్లీ నిర్లక్ష్యపు నీడలు ఆవహిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ హయాంలో 4 ఏళ్ల క్రితం ముక్కంటి ఆలయ భద్రతా వైఫల్యం కారణంగా గుర్తు తెలియని వ్యక్తులు శివలింగం, నంది ప్రతిమలను ఆలయం లోపలికి అనధికారంగా ప్రతిష్ఠించారు. దీనిపై విచారించిన శివలింగం, నంది ప్రతిమలను ఆలయంలో తీసుకువచ్చిన తమిళనాడు భక్తులపై అప్పట్లో కేసు నమోదు చేశారు. 2 ఏళ్ల క్రితం 8వ తరగతి విద్యార్థి రాత్రి ఆలయంలో ఉండగా భద్రతా అధికారులు తాళం వేశారు. రాత్రంతా ఆ విద్యార్థి ఆలయంలో సంచరించుకోవటమే కాకుండా భద్రతా సిబ్బందికి చిక్కకుండా దర్జాగా 3వ గోపురం వద్ద ప్రహారీ దిగి వెళ్లిపోయిన ఘటన కూడా భక్తుల్లో గుర్తు చేశారు. అతి పురాతనమైన శివాలయాల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరు పొందిన మన క్షేత్రంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ఈ రాహుకేతు పూజల వల్ల వాళ్ళకు శుభం కలుగుతుందనేసి ఇక్కడికి విచ్చేస్తుంటారు. అదే సందర్భంలో మొన్నటికి మొన్న ఎవరో ఈ రాహుకేతు పూజల్లో నాగశిలని తీసుకొని వచ్చి రాహుకేతులు పూజలు చేసుకొని ఆ తర్వాత కంచు గడపల వద్ద సంబంధిత అధికారులు పట్టుకోగా వారిని వెనక్కి తిరిగి పంపించేశారు. మన దేవాలయానికి 4 దిక్కులు ఉన్నాయి. 4 నుంచి భక్తులు పోతుంటారు. ఎంతోమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఎవరు ఏం తీసుకొని వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోని కారణంగా ఈరోజు మన జరిగిన సంఘటనలో ఆ నాగశిల సర్పదోషం వరకు వెళ్ళిపోయింది, కంచు గడపల వరకు కూడా వెళ్ళిపోయింది. దీంట్లో ఎన్నో గేట్లు ఉన్నాయి. ఇలాంటి దాంట్లో వారిని ఎందుకు నిలిపి ఏమి ఎత్తుకొని పోతున్నారో చూడలేదనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అతి పురాతనమైన ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మ. ఇదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి ఆలయాలకి రోజుటికి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అంతా కూడా ఈ యొక్క శైవ క్షేత్రంలో దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఈ యొక్క ఆలయ భద్రతా వ్యవస్థ పైన వైఫల్యం చెందినట్టు కూడా జరిగింది. ప్రస్తుతము అలాంటి చర్చే కొనసాగే విధంగా ఓ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి 2 భక్తులు ఒక రాతితో తయారు చేసినటువంటి నాగపడగ శిలను లోపలికి 1వ నెంబర్ గేట్ లో నుంచి లోపలికి భద్రత సెక్యూరిటీ ఉన్న ప్రదేశం నుంచి లోపలికి వచ్చారు. 1వ నెంబర్ గేట్ నుంచి అక్కడ నుంచి నేరుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ఆలయంలో ప్రవేశించి ఈ యొక్క టోకన్లు, ఈ టికెట్లు ఏవైతే ఇస్తారో రాహుకేతు పూజలకు కావచ్చు, ప్రత్యేక దర్శనాలకు కావచ్చు, అభిషేకాలకు ఇచ్చేటువంటి కౌంటర్ వద్దకు వెళ్ళి 750 రూపాయల టికెట్ తీసుకుని మండపంలో ఈ యొక్క నాగశిలను చేతిలో పెట్టుకునే బ్యాగులో దాదాపు 11 గంటల 40 నిమిషాలకు ప్రాంతంలో ఈ యొక్క పూజ కూడా రాహుకేతు పూజ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా మహాద్వారం వద్దకు వచ్చి ఆలయం లోపల ప్రవేశించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి హోంగార్డు ఈ యొక్క బ్యాగును గమనించడం, అది ఓపెన్ చేసి చూడటంతో ఒకసారిగా నాగశిలను బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని కూడా అక్కడ విజిలెన్స్ వింగ్ తీసుకురావడం జరిగింది. రాహుకేతు పూజ మండపం వద్ద తీసుకుంటే భద్రతా వైఫల్యము ఆలయ అధికారులు చెందడంతో ఆలయ అధికారులంతా కూడా ఒకసారి ఉలికిపడ్డారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వము జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొట్టేదవికి
ఆలయ ధర్మకర్తకు సంబంధించిన చైర్మన్ గా కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు, సెక్యూరిటీ అన్ని కూడా బాగుండాలని, వస్తున్నటువంటి భక్తులకు దర్శనం కూడా ప్రశాంతంగా జరిగే విధంగా చూసుకోవాలని, అలాగే ఇక సెక్యూరిటీ లోపాలు కూడా లేకుండా ఉండాలని ఇటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే భాజపా అధ్యక్షుడైనటువంటి కొల ఆనంద్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏర్పాటు చేయనప్పటికీ ఈ రోజు ఇటువంటి నిర్లక్ష్య ధోరణి బయటపడిందంటే అంటే స్కానింగ్ సిస్టము, అలాగే బయట ప్రధానమైనటువంటి గోపురం నుంచి లోపలికి వచ్చేటువంటి విధానంలో చెకింగ్లు ఇవన్నీ కూడా కరెక్ట్ లేకపోవడంతో ఇటువంటి లోపాలు తెలియకుండా వాళ్ళ బ్యాగులో వాళ్ళ లగేజ్ తో వస్తున్నారనే కోణంతోనే విడిచిపెట్టే పరిస్థితి అవుతుంది. మన గతంలో చూసాము, వైకాపా హయాంలో దాదాపు 4 ఏళ్ల క్రితము ముక్కండి ఈ యొక్క ఆలయంలో తీసుకున్నట్టయితే వైఫల్యాన్ని మళ్ళా తిరిగి గుర్తు చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే శివలింగము ఒక నంది ప్రతిమను ఆలయం లోపల తీసుకుని అనధికారికంగా అక్కడ ప్రతిష్ఠించినటువంటి భక్తులు వాళ్ళు ప్రతిష్ఠించి పూజ చేసేటువంటి ధోరణిలో ఆ క్రమంలో అక్కడ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి దాదాపు 2 నెలల క్రితము రాత్రి ఆలయం లోపల ఉండగానే ఆలయానికి తాళాలు వేసుకుని వెళ్ళిపోవడంతో భద్రాధికారులు తాళాలు వేశారు. అయితే రాత్రంతా ఆ విద్యార్థి ఆలయం లోపల సంచరించడమే కాకుండా బయట ఈ యొక్క 3వ గోపురం వద్ద ప్రహరీ గోడ ఎక్కి వెళ్లి దూకి కొన్ని సీసీ ఫుటేజ్ లో తెలవడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు సెక్యూరిటీ ఎంత బాగా వాళ్ళు చూసుకోవాలన్నప్పటికీ ఏదో ఒక కోణంలో రాజగోపురం నుంచి మొదటి గేట్ నుంచి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ఈ యొక్క సెక్యూరిటీ లోపం అనేది పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడైనా భక్తులు చెప్పడం ఏంటంటే ఇక్కడైనా కూడా భద్రతా లోపం లేకుండా వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాళ్ళ బ్యాగులన్నీ కూడా స్కాన్ చేసి లోపలికి పంపించే దిశగా చేయాలని. ఎందుకంటే అంత పెద్ద విగ్రహాన్ని 2 వ్యక్తులు 2 విగ్రహాలు తీసుకుని 2 శిలలను తీసుకొచ్చి ఆ యొక్క రావుకేతు పూజలు అవి చేతిలో పెట్టుకుని పూజ చేస్తే వాళ్ళకి ఏదైనా మహిమలు వస్తాయని చేశారా, లేదంటే మొక్కుబడుల వారాలు చేశారా, లేదంటే ఇక్కడ పూజలు చేసిన తర్వాత వాళ్ళ తమిళనాడు రాష్ట్రం వాళ్ళ గ్రామాల్లో ఈ ఒక శిలలను అక్కడ పెట్టి యథావిధిగా ఇదే విధంగా పూజలు చేయాలనుకున్నారు అనేది జరగదు. మొత్తం మీద ఇటువంటి పునరావృతం కాకుండా కూడా వాళ్ళకి చెప్పి పంపించినట్టు కూడా తెలుస్తుంది. రాము. రైట్, థ్యాంక్ యూ సుధీర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన జిల్లా స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో గందరగోళం ఏర్పడింది. బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వర్గానికి మాత్రమే సమాచారం ఇచ్చి ఏకపక్షంగా సమావేశం నిర్వహించుకున్నారంటూ పార్టీలో సీనియర్ నాయకుడు సీతారాం నాయక్ వర్గంలో సహా జిల్లా స్థాయి నాయకులు అంతర్గత అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా పెడతారంటూ మండిపడ్డారు. త్వరలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏకపక్షంగా తను అనుకూల వర్గానికే సీట్లు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మాజీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గందరగోళం తగ్గలేదు. దీంతో తీవ్ర ఉద్రిక్తత మధ్య జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా అధ్యక్షుడు ఏకపక్ష వైఖరికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సీతారాం సీనియర్ నేత తెలిపారు. ఆయన ఒక జిల్లా జనరల్ సెక్రటరీ చేసిండు. ఆయన పట్టుకొని బీజేపీలో చాలా సీనియర్ లీడర్. నేను 2 సార్లు ప్రధాన కార్యదర్శి. యువమోర్చాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి యువమోర్చా ఉపాధులు చేసిన 2009లో ఎమ్మెల్యే పోటీ చేశాను. నేను బీజేపీలో చాలా సీనియర్ నాయకుడిని. నేను పెళ్లి కాకముందు నుంచి బీజేపీలో ఉన్నా. నేను పెళ్లి చేసుకుని నా కూతురు ఇదే బీజేపీ పార్టీ నుంచి మూడంపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీలో 500 మెజార్టీతో గెలిచింది నా బిడ్డ సర్పంచ్ గా. అలాంటి నేను సీనియర్ ఒక బీజేపీ లీడర్ని, ఒక బంజారా బిడ్డని. నన్ను మన పార్టీ స్టేట్ పార్టీ పిలిచి నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేసింది. స్టేట్ లో లీడర్లు అందరూ కంగ్రెస్ చెప్పారు, జిల్లాలో ఉన్న లీడర్లు అందరూ కంగ్రెస్ చెప్పారు. ఈ ప్రభాకర్ అనే అతను
గతంలో 5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన ఆయన పనిచేసేవాడు పొడుగు మంది ఆగిపోతాడు. మళ్ళీ నా పదవి నన్ను ఆపి ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. నేను ఆయనకు అధ్యక్ష పదవికి పోటీ పడ్డానని కుట్రతోటి నన్ను మీటింగ్ లో పిలవడం లేదు, నా బిడ్డను పిలవడం లేదు, నన్ను ఎక్కడ ఇన్ఛార్జికి పిలవడం లేదు. 7 నెలల నుంచి ఆయన జిల్లా పండిన కానీ ఒక మీటింగ్ పిలవలేదు. ప్రభాకర్ నన్ను ఈరోజు మీటింగ్ వస్తే నువ్వు మీటింగ్ రావడానికి వీళ్ళు నన్ను గల్లా పట్టుకుని నన్ను కులం పేరుతో దూషించి నన్ను కొట్టిండు. ఒక బంజారా బిడ్డని ఒక సీనియర్ బీజేపీ బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణ ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఎంపారిపాలిక్ డేటా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్న విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే విధానంలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తామని తెలిపారు. బీసీల పట్ల ఇంత స్పష్టమైనటువంటి డాటా మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత అంపెరికల్ డాటా కూడా తీసుకొచ్చి మొదలుపెట్టిన తర్వాత కూడా నిన్న అనుకున్నాం ఖచ్చితంగా ఒక కొలిక్ వచ్చింది. బీసీల పట్ల ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామని ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఈరోజు జరుగుతున్న వాదనలు ఒక్క అక్షరం పొల్లుపోకుండా కూడా రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో మేమంటున్నాం, ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్టేట్ గవర్నర్, ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరియట్ రౌండ్ టేబుల్ సదస్సులో సింధియా మాట్లాడుతూ వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మెలకు తెలంగాణ బాటలు వేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన T-Fiber ప్రాజెక్టు ద్వారా గ్రామాల చివరి వ్యక్తిత్వ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందజేస్తున్న డిజిటల్ సమానత్వాన్ని సాధిస్తున్నామని ప్రశంసిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో వినూత్న విధానాలకు చేపట్టడం అభినందనీయమని సింధియా పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. 2025 ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో ప్రత్యేకించి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి T-Fiber చేస్తూ ఉన్న ప్రగతిని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని మరి ఇతర రాష్ట్రాలను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. T-Fiberకి సంబంధించి గ్రిడ్కి సంబంధించిన అంశం విషయంలో మేము చేసిన ప్రగతి, మేము చేసిన కృషి మరి రాబోయే కాలంలో కూడా దేశానికి అంతటా కూడా ఒక ఆదర్శనీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో దాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాలను కూడా అదే విధంగా ముందుకు పోవాలని సూచించడం, దాన్ని కూడా మీరందరూ కూడా దిక్సూచిగా చూడాలని చెప్పటం, ఆ క్రమేణా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రగతికి సంబంధించి T-Fiber సాధించిన విజయాలకు సంబంధించిన అంశం ప్రస్తావన చేయడం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంటిప్రోలు పట్టణంలో శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో భక్తులపైకి దూసుకువెళ్లింది. ఆలయం వద్ద నిద్రిస్తున్న కొందరు వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చిన్నపిల్లలు కూడా గాయాలు అవ్వడంతో స్థానికులు మండిపడ్డారు. కారును అడ్డగించి యువకులను చితక్కొట్టారు. కారులో 4 వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవించి స్థానికులను గుర్తించి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో 3 యువకులు పరారయ్యారని, వారు కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దారు గోగులోతు కృష్ణపై ఏసీబీ రైడ్ చేసింది. గుండ్రపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 172లో మ్యూటేషన్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసినట్టు 5 లక్షల బేరం కుదుర్చుకున్నట్లు 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు నల్గొండ ఏసీపీ సిహెచ్ బాలకృష్ణ వెల్లడించారు. గుండ్రంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ మ్యూటేషన్తో పాటు ఇన్స్పెక్షన్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసి 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారన్నారు. అయితే కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ ద్వారా ఈరోజు 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. ఎంఆర్ఓను కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు. జీవో నెంబర్ 9ని హైకోర్టులో స్టే ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం లోపం వల్లనే అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేతగానితనాన్ని వేరే పార్టీల మీదకు నెట్టడాన్ని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న బీజేపీ అప్పుడే చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల లబ్ధి కోసం బీసీలను వాడుకుంటుందని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పినాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి ఉంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీలకు ఇస్తామని చెప్పారు కదా. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బీసీలకు ఖర్చు చేసి ఈ రాష్ట్ర కేబినెట్ లో 42% బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో 42% మీరు బీసీలకు చైర్మన్లు ఇస్తే ఈ బిల్లు మీద ఈ రాష్ట్ర బీసీలు మీకేమన్నా మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉందని చెప్పారు. కానీ అవన్నీ నేను చేయలేదు. చివరికి శాసనసభలో బిల్లు పెట్టేటప్పుడు మేము చెప్పినటువంటి మాటల్ని, మేము ఇచ్చినటువంటి సలహాల్ని, న్యాయపరమైనటువంటి చిక్కుల్ని చెప్పే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టించుకోని కారణంగానే ఈ రోజు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ రాష్ట్రం అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఏం జరుగుతున్నదో తెలియనటువంటి పరిస్థితి. ఎన్నికలు జరుగుతాయి కూడా రద్దు అయితే ఒక పక్క, ఎన్నికలు జరగవని మరో పక్క, రకరకాల చర్చల మధ్యన ఈరోజు ఈ రాష్ట్రం. నిజామాబాద్ జిల్లా మేర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వరద కెనాల్కు గండి పడింది. దీనివల్ల భారీ ఎత్తున నీరు కిందకి లీక్ అవుతుండడంతో స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించారు. సమస్య తీవ్రత దృష్టి ఆయన తక్షణమే సంబంధిత ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద ఉధృతితో అడ్విటెక్ట్ డ్రైన్ స్టీమ్లో వరద కెనాల్ మట్టి కొట్టుకుపోయి ఉందని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. వరద కెనాల్ గేట్లు మూసి ఉన్నాయని, కెనాల్లో నీటి నిల్వ తగ్గిన తర్వాత అసలు సమస్యకు కనుక్కొని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్య కనుగొన్న వెంటనే తనకు సమాచారం అందించాలని, అవసరమైతే పై అధికారులతో మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. తర్వాత హలో, నమస్తే సార్. నేను ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే. సార్ నమస్తే సార్. ఎఫ్ఎఫ్సియా? అవును సార్. గాన్లపేటది పోయినారమ్మా? అక్కడే ఉన్నాం సార్. ఏం జరుగుతుంది మరి? ఉన్నాం సార్. అదే మా శ్రీ గారు కూడా వస్తున్నారు సార్. అయితే అందులో మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తే గానీ లోపల నుంచి అది కట్ అయింది సార్. నుంచి కట్ అయ్యి రిటైల్ కింద నుంచి అండర్ మైన్ అయ్యి వాటర్ వస్తుంది సార్ బయటకు. కాదు, అక్విడెక్ట్ కిందనా ఇప్పుడు ఆయన అయింది? డౌన్ స్ట్రీమ్ సార్. ఇప్పుడు గాన్లపేట ఉన్నది కదా, అక్విడెక్ట్ తర్వాత పక్కన. సార్ అక్విడెక్ట్ తర్వాత. అక్విడెక్ట్ తర్వాతనే కదా? అవును సార్. అక్విడెక్ట్ తర్వాత అంటే మరి కిందికి వెళ్ళి ఎట్లా అవుతుంది అది? మీరు అక్కడనే ఉన్నారా ఇప్పుడు? అవును సార్. మా ఎస్సీ గారు కూడా ఉన్నారు సార్. ఎస్సీ గారు కూడా ఉన్నారా? అవును సార్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో కిందికి వెళ్ళి ఎట్లయింది మరి? అదే సార్, మనం పైన నీళ్ళు పోతే కానీ తెలియదు సార్ అసలు ఏందన్నది. ఇక్కడ ఉన్న వరద వచ్చినప్పుడు, పెద్ద వరద వచ్చినప్పుడు కొంచెం మట్టి కట్ అయినట్టున్నాయి సార్. దాంతో ఇట్లా
అది మొత్తం కింది నుంచి లాగినట్టు మట్టి అట్లా రావడం వల్ల అయిందని అనుకుంటున్నాం. కానీ పై అది నీళ్లు తగ్గాకనే మొత్తం తెలుస్తుంది సార్ పిక్చర్. మరి అది ఆపుకునేది ఉండే కొద్దిసేపు. కాదు మన గేట్లు బంద్ అయినాయి సార్, ఓన్లీ ఆపిన నీళ్ళే ఇప్పుడు పోతున్నాయని. ఎస్ గారు నమస్కారం. సార్ నమస్కారం. ఇప్పుడు ఏ మెసేజ్ చేసినారు? అదేం చేయలేమా? అది టెంపరీ కూడా చేసినట్టు సార్. అచ్చా, అక్కడ నుంచి ఫ్లో వస్తున్నది, ఇటు కిందికి వెళ్ళిపోతున్నాయి అంతే. ఇంకా ప్రస్తుతానికి కెనాల్ వాటరే అవుతున్నాయి సార్. మొత్తం డ్రై అయిన తర్వాత ఒకసారి చూసి. ఇప్పుడు కెనాల్ వాటరేనా పోయేది? వాగు వాటర్ కాదా? వాగు వాటర్ కాదు, కెనాల్ వాటరే. కాదు సార్, కెనాల్ వాటరే బయటకు వాగులోకి వెళ్ళిపోతున్నాయి సార్. ఓకే ఓకే ఓకే. ఎంఆర్ఓ మూర్తాడా? నమస్కారం నమస్కారం. ఇప్పుడు ఈ గాన్లపేట విజిట్ చేసిరా? ఫ్లడ్ కెనాల్ కింద డ్యామేజ్ అయింది. అవును సార్, 7 గంటల నుండి వాళ్ళందరికీ అలర్ట్ చేసి వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం సార్. అందరు వచ్చారు, అందరు చూసినాం సార్, చేసాం సార్. అట్లా కాదు, ఆ ఒడ్డు మీదనైతే ఏమి ఇండ్లు లేవు కదా? ఇండ్లు లేవు సార్, అక్కడ ఇండ్లు అయితే లేవు సార్. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు నాకు అక్కడ నుంచి. సార్, ఆ క్రాప్ డ్యామేజ్ కొంత ఉంది అని చెప్పి అన్నా సార్. ఇప్పుడు మేము అటే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం సార్. అగ్రికల్చర్ ఆఫీసర్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అక్కడంతా పాపం ఎస్సీస్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి ఆ పక్కన. ఎస్సీస్ బీసీసీ ఆ ఊర్లో పేదోళ్ళు ఉంటారు. క్రాప్ ఎండోమినేట్ చేయించి ఇమీడియట్గా పంపించండి రిపోర్ట్. ఒకటి నెంబర్ 1 మాట్లాడాం సార్. వాళ్ళందరూ విజిట్ చేసి సార్ వచ్చారు సార్. అక్కడ వాళ్ళు తీసుకొచ్చి చర్యలు తీసుకున్నారు సార్. నేను కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, ఫోటోలు పంపినాను, అన్ని చేశాను సార్. ఈ మార్నింగ్ 7 నుండి ఇదే డ్యూటీ చేశాను సార్. వాళ్ళు వచ్చిపోయిందా? వచ్చిపోయింది సార్. మరి ఏం చేసారు? మరి రిస్టోరేషన్కి ఏం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడతలే, ఈఈ గారికి నేను మాట్లాడతా, కలెక్టర్ గారికి కూడా మాట్లాడతా. మీరైతే ఇమీడియట్గా పోయి ఒకటి ఎవరికి భక్తులకు ఇబ్బంది కాకుండా చూడడం ఒకటి. 2 ఆ క్రాప్ డ్యామేజ్ అయింది, ఇమీడియట్గా ఎండోమినేట్ చేయించి రిపోర్ట్ పంపించేయండి ఇమీడియట్గా.